నటసార్వభౌమ ఎన్టీ రామారావు, నరసింహం బాలకృష్ణ, మురళీమోహన్, లత నటించినటువంటి అన్నదమ్ముల అనుబంధం. ఈ సినిమా 1975 జూలై 14న రిలీజ్ అయ్యి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అద్భుత విజయం సాధించింది. అయితే ఈ సినిమా ఎదుర్కొనేటువంటి విపత్కర పరిస్థితులు నిజంగా చూసుకుంటే ఎన్టీ రామారావు చలనచిత్ర జీవితంలోనే ఇది ఒక అగ్ని పరీక్ష లాంటిది. ఈ టైంకి ఇండియాలో ఎమర్జెన్సీ డిక్లేర్ అయిపోయింది. అంటే జూన్ 25న మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ డిక్లేర్ చేయడం జరిగింది. సెన్సార్షిప్ వచ్చేసింది. అంటే ప్రతి సినిమా కూడా ఏ మాత్రం గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నా, ఎలాంటి నిబంధనలకి వ్యతిరేకంగా ఉన్నా వాటిని ఇంకా రిలీజ్ చేసే పరిస్థితి కూడా లేదు. అలాగే పత్రికల పరిస్థితి కూడా అదే. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా అంతా పూర్తి చేసుకున్న తర్వాత వీళ్ళకి కృష్ణ నటించినటువంటి రక్త సంబంధాల సినిమా ఒక అవరోధంగా తయారైంది. అది కూడా రిలీజ్కి దగ్గరకు వచ్చింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే ఈ రెండు స్టోరీలు కూడా ఒకటే. అన్నదమ్ముల అనుబంధం యాదవ్కి బారాత్ ఆ రోజు తీసుకున్న సినిమాకి ఇది రీమేక్. వాళ్ళ హక్కులు తీసుకుని ఈ సినిమా తీయడం జరిగింది. అలాగే రక్త సంబంధాలు ఒక నవల ఆధారంగా తీయడం జరిగింది. అయితే ఈ సినిమా పోలికలు ఆ సినిమా పోలికలు రెండు ఒకే రకంగా ఉన్నాయి. దీంతో ఈ చిత్ర నిర్మాత పీతాంబరం ఇది ఎన్టీఆర్కి పర్సనల్ మేకప్ మ్యాన్. అలాగే అప్పటికి ముఖ్యమంత్రి అవ్వలేదు. ఎంజి రామచంద్రన్ కూడా ఈయన పర్సనల్ మేకప్ మ్యాన్. ఈయనకి తమిళనాడులో మంచి పలుకుబడి ఉంది. మొత్తానికి ఈయన ఏం చేశారంటే వెళ్ళి ఈ సినిమాకి కొంత ఆపమని చెప్పి ఎం మల్లికార్జునరావు అని చెప్పి నిర్మాత దర్శకుడు కూడా. అయితే ఆయన ఒప్పుకోయేటప్పటికి ఇది రగడ జరిగింది. చివరికి ఆ రోజు తమిళనాడు ఫిల్మ్ ఛాంబర్కి ఈ ఇష్యూ వెళ్ళింది. వెళ్ళిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో పెద్దలందరూ కూడా ఈ సినిమా రెండు కూడా ప్రివ్యూ వేసి చూసేటప్పటికి రెండు సినిమాల మధ్య పోలికలు కనిపించాయి. ఒక పక్కన ఇక్కడ కూడా భారీ కాస్టింగ్ తనకి చెప్పినట్టు ఎన్టీ రామారావు, కాంచన ఇలాంటి గొప్ప గొప్ప నటీమణులు ఉన్నారు. అటుపక్క చూస్తే సూపర్ స్టార్ కృష్ణ, మంజుల, లత, చంద్రమోహన్ ఇలాంటి వాళ్ళు అందులో ఉన్నారు. లత కామన్గా ఉందనుకోండి. ఆ సినిమా ఈ సినిమా రెండింటిలోనే ఉంది. మాయదారి మల్లిగాడు సినిమా తర్వాత ఒక విధంగా కృష్ణకి మంజుకి మధ్య విపరీతమైన క్రేజ్. వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చినటువంటి రెండో చిత్రం ఇది. పాటలు కూడా అద్భుతంగా వచ్చాయి. ఈ సినిమా క్లాష్ అయితే ఏదో ఒక సినిమా మాత్రం లాభాలు రావు. దాంతో వాళ్ళు ఏం చేశారంటే కాబట్టి ఒక సినిమా మీరు పోస్ట్ పోన్ చేసుకోండి, ఎందుకంటే ముందు ఇదే ఉంది కాబట్టి ఈ సినిమాని రిలీజ్ చేసుకోమని చెప్పి అన్నదమ్ముల అనుబంధానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 8 వారాల తర్వాత రక్త సంబంధాల సినిమా రిలీజ్ చేయని చెప్పి సలహా ఇచ్చారు. దానికి నిర్మాత దర్శకుడు అంటే ఎం మల్లికార్జునరావు ఒప్పుకున్నారు. ఒప్పుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక పక్క ఎన్టీ రామారావు లెజెండ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో, ఓ పక్క తమిళనాడులో ఎంజి రామచంద్రన్ లెజెండ్. ఆయన ఇంకా రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉన్నారు. ముఖ్యమంత్రి ఇంకా అవ్వలేదు. పీతాంబరం ఆయనకి బాగా క్లోజు. అటు ఎన్టీ రామారావుకి క్లోజు, ఇటు ఎంజి రామచంద్రకి క్లోజు. ఒకవేళ కనుక రక్త సంబంధాల సినిమా ఈ సినిమాకి కనుక వెంటనే అదే సమయంలో కనుక రిలీజ్ చేస్తే ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో కోఆపరేషన్ ఉండదు. ఇది ఈ నిర్మాత దర్శకుడైనటువంటి ఎం మల్లికార్జునరావుకి తెలుసు. మీరు గతం కనుక గుర్తు చేసుకుంటే ఎం మల్లికార్జునరావు గోడ్చారి 116 కూడా ఆయన దర్శకుడు. ఒక విధంగా చెప్పాలంటే ఎన్టీ రామారావుతో పాటు ఈయన క్లాస్మేట్ కూడా. సీనియర్ శ్రీరంజని అని చెప్పేసి వాళ్ళ అబ్బాయి ఇతను. కాబట్టి అనుబంధం కూడా ఉంది. ఏదైనా సరే ఇక్కడ డిస్ప్యూట్స్ అనుకున్నారు. ఆ సినిమా 8 వారాల తర్వాత రిలీజ్ చేశారు. అయితే ఈ రెండు సినిమాలు క్లాష్ అయినప్పటికీ ఎన్టీ రామారావు చలనచిత్ర జీవితం, కృష్ణ చలనచిత్ర జీవితం ఒకేలా ఉన్నాయి. దేవదాసు తర్వాత హిట్లు లేవు కృష్ణకి. ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. 75వ సంవత్సరం. ఎన్టీ రామారావు కూడా నిప్పులాంటి మనిషి ఇలాంటి సినిమాలు హిట్ అయినా కూడా ఆయన ఒక సినిమా హిట్ అయితే 3 సినిమాలు డమాల్. ఇదే అప్పుడు ఆయన పరిస్థితి. అసలు చలనచిత్ర జీవితంలో ఎలా వెళ్ళాలి, ఏ పాత్ర వేస్తే హిట్ అవుతుంది, తను హీరోగా ఉండాలా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారాలా అని ఆలోచిస్తున్నటువంటి తరుణం. పైగా ఎన్టీ రామారావుకి మరొక దెబ్బ ఏంటంటే ఘంటసాల వెంకటేశ్వరరావు మరణం. ఈయన 1974 సంవత్సరంలో మరణించారు. మీకు కనుక ఈ సినిమాలో చూస్తే ఎన్టీ రామారావుకి డ్యూట్స్ పెట్టుకోలే. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం టోను తనకు సూట్ అవుతుందా లేదా అని ఒక డౌటు. అలాగే ఘంటసాల లేనటువంటి సాంగ్స్ తనకు వద్దు అని చెప్పి అనుకున్నారు. మీరు కనుక చూసుకుంటే
మీరు 76వ సంవత్సరంలో కూడా ఆరాధన అనేటువంటి ఒక సినిమా రిలీజ్ అయింది. ఆరాధన సినిమాలో కూడా మహమ్మద్ రఫీ చేత పాడించుకున్నారు. అలాగే నిప్పు లాంటి మనిషి ఈ సినిమాలో కూడా ఆయనకి డ్యూయిట్స్ లేవు. అదే ఫార్ములా ఇక్కడ కూడా ఆయన ఫాలో అయ్యారు. దీంతో ఇంటి మొట్టమొదటి ప్రతిబంధకం ఎదురైంది. సరే ఈ అవాంతరం దాటాము, ఇంకా మనం రిలీజ్ చేసుకుందాము అనుకున్న సమయానికి తమిళనాడులో ల్యాబొరేటరీస్ అన్నీ కూడా బంద్ అయిపోయాయి. అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా స్ట్రైక్లో ఉంది. ఈ ఫిల్మ్ ప్రాసెస్ అయిపోయింది, మొత్తం అంతా కూడా రెడీ అయిపోయింది. కాకపోతే ల్యాబ్స్ నుంచి ఇది విజయవాడకి రావాలి. విజయవాడ మన ఆంధ్రప్రదేశ్కి మెయిన్ సెంటర్. ఇక్కడ నుంచి ఫిల్మ్స్ అన్నీ కూడా మిగతా సెంటర్స్కి వెళ్తాయి. కాకపోతే సినిమా రిలీజింగ్ డేటు డిక్లేర్ చేసేసారు, పీతాంబరం అంతా రెడీ అయిపోయింది, కానీ ల్యాబ్ నుంచి తేవడం కష్టంగా ఉంది. దాంతో ఎన్టీ రామారావుకి వెళ్ళి చెప్పారు, అయ్యా ఈ సినిమా కనుక ఇప్పుడు కనుక రిలీజ్ కాకపోతే నా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పటికే నేను చాలా డబ్బులు పెట్టేశాను, ఏం చేయమంటారు అని చెప్పి అంటే అప్పుడు ఎన్టీ రామారావు ఏం చేశారంటే ఆ ల్యాబొరేటరీకి వెళ్ళి ఆ ల్యాబ్స్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి దాన్ని ఓపెన్ చేయించి ఆ ఫిల్మ్ తీసుకొని ఆ రీల్స్ అన్నీ కూడా ఒక లారీలో లోడ్ చేయించి ఆయన తనే డ్రైవ్ చేయడానికి ఎక్కారు. అప్పటికి డిఎంకే పార్టీ తమిళనాడులో అధికారంలో ఉంది. కరుణానిధి చీఫ్ మినిస్టర్. ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి అడ్డగించడం జరిగింది. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడున్న స్ట్రైక్ అవుతుంది కాబట్టి మీరు వెళ్ళటానికి లేదు అని చెప్పినా కూడా ఎన్టీ రామారావు ఒకటే మాట చెప్పారు, నన్ను అరెస్ట్ చేయదలుచుకుంటే చేసుకోండి, జైల్లో పెట్టదలుచుకుంటే పెట్టుకోండి, నాకు ఈ సినిమా ముఖ్యం, నేనైతే విజయవాడ తీసుకెళ్తానని చెప్పేసి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. పోలీస్ ఆఫీసర్ కూడా యాక్చువల్గా ఎన్టీ రామారావు అభిమాని, ఆయన కూడా ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తే. ఆయన కూడా ఉదాసీన వైఖరి అనుకోవచ్చు, ఆయన మీద అభిమానం అనుకోవచ్చు, అడ్డు తగల్లా. ఆ తర్వాత బి నాగిరెడ్డి ఎన్టీ రామారావుతో చెప్పారు. బి నాగిరెడ్డి అంటే మీకు అందరికీ తెలుసు, విజయ సంస్థ అధినేత. రామారావు నువ్వు ఆ రోజు చేసిన పని ఎంత ఇబ్బందికరమో తెలుసా, ఎందుకంటే ఇప్పుడు ఎమర్జెన్సీ ఉంది, ఎమర్జెన్సీలో ఇలాంటి యాక్షన్స్ కనుక ఏమాత్రం నువ్వు చేసినా కూడా అది రియాక్షన్ ఎలా ఉంటుందంటే పోలీసు అరెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా టఫ్గా ఉంది, ఇంత సాహసం ఎందుకు చేశామంటే సాహసం చేయందే ఈ సినిమా ఇండస్ట్రీలో మనం నిలదొక్కుకోలేం, ఎందుకంటే నిర్మాత శ్రేయస్సు నాకు ముఖ్యం, అందుకే ఈ డేరింగ్ స్టెప్ వేసానని చెప్పి ఎన్టీ రామారావు చెప్పారు. చాలామందికి డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ అని చెప్పి అంటూ ఉంటారు, అది నిజం. ఎన్నో సాహసాలు ఆయన చేశారు, ఎందుకంటే సినిమాల్లోకి టెక్నాలజీ అవి తీసుకొచ్చి. కానీ ఎన్టీ రామారావు మాత్రం ప్రొడ్యూసర్స్ మనిషి. ప్రొడ్యూసర్స్ ఇబ్బంది పడితే ఆయన కళ్ళనీళ్ళు పెట్టుకుంటే ఆయన సహించలేరు. ఈ సాహసోపేతమైన నిర్ణయం ఆయన తీసుకొని ఆ సినిమా సక్రమంగా రిలీజ్ అవ్వడానికి కారణమయ్యారు. ఈ అవరోధం కూడా తొలగిపోయింది. ఈ సినిమా మొట్టమొదటి రోజునే 3 లక్షల రూపాయలు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత ఒక విధంగా సునామీయే నడిచింది, కలెక్షన్స్ భారీగా వచ్చాయి. మరి ఇక్కడ బాలకృష్ణ చూసుకుంటే అసలు ఈ సినిమాలో ఫస్ట్ బాలకృష్ణ లేడు. బాలకృష్ణ లేకుండా ఆ క్యారెక్టర్లో ఏం చేశారంటే చంద్రమోహన్ని బుక్ చేశారు. అంటే ఎన్టీ రామారావు, మురళీమోహన్, చంద్రమోహన్, ఇది ఫస్ట్ తారాగణం. అయితే దీనికి రిహార్సల్స్ వేయడానికి కాస్ట్యూమ్స్ అన్ని కుట్టించారు, అలాగే రిహార్సల్స్ వేశారు. అందులో ముఖ్యంగా చూసుకుంటే ఈ గిటార్ వాయించేటువంటి ఒక సన్నివేశం ఉంటుంది. చంద్రమోహన్కి గిటార్లో ప్రాక్టీస్ చేయడానికి ఒక 3 రోజుల పాటు ట్రైనింగ్ కూడా ఇచ్చారు. అంతా అయిపోయింది. ఇంతలో ఎన్టీ రామారావు పీతాంబరాన్ని పిలిపించి తన మనసులో మాట అక్కడ చెప్పారు. ఎందుకంటే బాలకృష్ణ ఇప్పటికే నాతో 2 సినిమాలు చేశారు, నాకెందుకో నమ్మకం ఉంది బాలకృష్ణ పైకి వస్తాడని చెప్పి, కాబట్టి ఈ సినిమాలో తమ్ముడి కింద బాలకృష్ణ పెడదాము అని చెప్పి అన్నారు. దాంతో పీతాంబరం ఏమన్నారంటే నేను ఆల్రెడీ చంద్రమోహన్కి ప్రామిస్ చేశాను, అడ్వాన్స్ కూడా ఇచ్చేసాను, ఇప్పుడు అతను ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు, కాస్ట్యూమ్స్ కూడా కుట్టించేశాను, మరి ఏంటి పరిస్థితి అంటే నేను తీయబోయే నెక్స్ట్ సినిమా, ఆ సినిమా నా ఓన్ ప్రొడక్షన్స్, అందులో నేను అవకాశం ఇస్తానని చెప్పి ఆయన చెప్పారు. అయితే పీతాంబరం చేసిన తప్పేంటంటే ఇదే విషయాన్ని వెళ్ళి చంద్రమోహన్కి డైరెక్ట్గా చెప్పేసి ఉంటే బాగుండేది, కానీ ఆయన మొహమాట వాళ్ళు ఏం చేశారంటే బాలకృష్ణ తీసేసుకొని చంద్రమోహన్కి విషయం చెప్పలా. సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఆ తనకున్న షెడ్యూల్ ప్రకారం కాల్ చేస్తూ చాలా దిగ్గజగా ఫాలో అయిపోతాడు చంద్రమోహన్. సత్య స్టూడియోకి వచ్చారు. సత్య స్టూడియోస్ అంటే ఎంజి రామచంద్రన్ ఓన్ స్టూడియో, అక్కడే ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. వచ్చి ఫ్లోర్లో వచ్చి కూర్చున్నారు. సరే పీతాంబరం వచ్చి
ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. అక్కడేదో షూటింగ్ జరుగుతోంది. ఏంటి షూటింగ్ జరుగుతోందని చెప్పి వెళ్ళేటప్పటికి అక్కడ బాలకృష్ణ గిటార్ పుచ్చుకొని ఉండటం కనిపించింది. దాంతో చంద్రబాబుకి డౌట్ వచ్చింది. నేను కదా ఈ సినిమాలో మూడో తమ్ముడిని, మరి ఇక్కడ ముగ్గురు కనిపిస్తున్నారు. మరి ఏంటి నా పరిస్థితి అని అర్థం కాకుండా అలా కూర్చున్నారు. ఇందులో పీతాంబరం వచ్చి చంద్రమోహన్ ఏం అనుకోవద్దు, ఈ సినిమాలో మరి బాలకృష్ణని తీసుకున్నాం, ఇక్కడ ఏ గొడవ వద్దు, నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను అని చెప్పేస్తే చంద్రమోహన్ చాలా ఫీల్ అయిపోయి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చినటువంటి పీతాంబరం, నేను తప్పకుండా ఏదో ఒక న్యాయం చేస్తాను, ఇది తమిళంలో తీస్తాను, తమిళ్లో తీసినప్పుడు నేను తప్పకుండా ఈ క్యారెక్టర్ని ఇస్తానని చెప్పి నచ్చ చెప్పుకొని ఆ విధంగా చంద్రమోహన్ని శాంతింప చేయగలిగాడు. ఆ తర్వాత ఇది తమిళంలో ఎంజి రామచంద్రన్ చేయడం జరిగింది. ఎంజి రామచంద్రన్కి తమ్ముడిగా చంద్రమోహన్ నటించారు. అయితే ఎంజి రామచంద్రన్ ఇక్కడ 2 క్యారెక్టర్లు చేశారు. మురళీమోహన్ క్యారెక్టర్ కూడా ఎంజి రామచంద్రన్ చేశారు. ఎందుకంటే ఇందులో మెయిన్ ఎన్టీఆర్ క్యారెక్టర్కి పాటలు ఉండవు. అలాగే పాటలు తనకు కావాలనే ఉద్దేశంతో ఈ 2 క్యారెక్టర్స్ చేశారు. ఆ విధంగా చంద్రమోహన్కి న్యాయం చేశారు. అయితే ఇక్కడ ఎన్టీ రామారావు కూడా తన మాట ఒకటి ఇచ్చారు కదా, ఈ సినిమాలో తను కనుక చేయకపోతే తన సినిమాలో ఒక క్యారెక్టర్ ఇస్తానని. అందుకని ఆయన దాన వీర సూర కన్నా ఈ సినిమాలో ఆయనకు అశ్వత్థామ క్యారెక్టర్ ఇద్దామని చెప్పి కబురు చేశారు. అయితే చంద్రమోహన్ అప్పటికే కురుక్షేత్రంలో అభిమన్యుడి క్యారెక్టర్కి సెలెక్ట్ అయిపోయారు కాబట్టి నేను ఆ సినిమా చేయలేనని చెప్పి చంద్రమోహన్ కబురు పంపారు. వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందండి ఈ సినిమాతోనే. ఎందుకనే ఎన్టీ రామారావు సినిమాలో ఎక్కువగా చంద్రమోహన్ కనిపించరు. కనిపిస్తే నాగేశ్వరరావు సినిమాలో కనిపిస్తారు, లేదా కృష్ణ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తారు. ఒకే ఒక సినిమా నాకు గుర్తున్నంత వరకు యుగ పురుషుడిలో మాత్రం వాళ్ళిద్దరు కలిసి నటించడం జరిగింది. ఈ విధంగా ఇంత తతంగం జరిగిందండి ఈ సినిమా అన్నదమ్ముల అనుబంధంలో. అయితే ఈ ఎపిసోడ్ అంతా అయిపోయి ఈ సినిమా మరి రిలీజ్ అయిన తర్వాత నేను చెప్పినట్టుగా ఈ సినిమాలో ఎన్టీ రామారావుకి పాటలు లేవు. అయినా సరే ప్రజలు ఎన్టీ రామారావుని ఆదరించారు. పైగా ఈ సినిమా యాదంకి బారాత్కి రీమేక్ కాబట్టి ఈ సినిమాలో సంగీతం చాలా ప్రధానమైంది. ఎందుకంటే ఒక పాట సినిమా మొత్తాన్ని కూడా నడిపిస్తుంది. అంటే మొట్టమొదటే హీరో తల్లిదండ్రుల్ని చంపేసినటువంటి క్యారెక్టర్లో విలన్ ఉండగా అతన్ని పట్టుకునేటువంటి సీరియస్ ఇదిలో ఈ రామారావు ఉంటాడు. అయితే ఒకే ఒక ఆధారం ఏంటంటే ఆ విలను 8, 9 ఈ నెంబర్ ఉన్నటువంటి షూస్ని వేసుకుంటాడు. అంటే ఒకే రకమైన షూస్ వేసుకోడు, 2 రకాల షూస్ వేసుకుంటాడు. అదే ఈ సినిమాకి ఆధారం. అయితే ఈ సినిమాలో పూర్తిగా సీరియస్ పాత్రలో నటించినటువంటి ఎన్టీఆర్ చివరి వరకు కూడా దాన్ని నడిపించాడైనా. అలాగే ఇందులో పాట ఏటేటా మన ఇంట ఈ పండగే జరగాలనే పాట మీకు గుర్తుంది కదా, ఆ పాటే చివరికి వీళ్ళందరినీ కూడా కలుపుతుంది. కాబట్టి ఇందులో మెయిన్ విలన్గా ప్రభాకర్ రెడ్డి నటించారు. ప్రభాకర్ రెడ్డి అంతకుముందు నిప్పులాంటి మనిషి సినిమాలో కూడా ఇదే క్యారెక్టర్ చేశాడు కాబట్టి దానికి కొట్టిన పిండే. అయితే అతను కొడుగ్గా గిరిబాబు నటించడం జరిగింది. గిరిబాబు ఒక విధంగా కొత్తగా విలన్గా పైకి వస్తున్నాడు అప్పుడే. ఒక విధంగా చూస్తే ఈ సినిమాలో మురళీమోహన్ అలాగే గిరిబాబు ఇద్దరు సినిమా ఇండస్ట్రీలోకి జగమే మాయ అనేటువంటి సినిమాతో వచ్చారు. అప్పటికి వాళ్ళిద్దరు హీరో, మురళీమోహన్ అయితే విలన్, గిరిబాబు ఈ సినిమాలో కూడా అంతే. అయితే ఇక్కడ గ్యాప్ ఏంటంటే దొరబాబు అనేటువంటి సినిమాలో గిరిబాబు విలన్గా నటిస్తున్నాడు. అదే సమయంలో ఎన్టీ రామారావు తాతమ్మ కళ అనేటువంటి సినిమా తీస్తున్నారు. ఈ తాతమ్మ కళ ఈ సినిమాలో విలన్గా నటించమని చెప్పి ఆఫర్ చేయడం జరిగింది. అయితే కాల్ షీట్లు ఎక్కడ ఉన్నాయి, దొరబాబు సినిమా షూటింగ్ దగ్గర ఉన్నాయి. మళ్ళీ వెళ్ళి అడిగాడు. అడిగితే అప్పటికి ఆ విధంగా చెప్పాలంటే అక్కినేని నాగేశ్వరరావుకి ఎన్టీ రామారావుకి మధ్య మాటలు లేవు. వాళ్ళిద్దరి మధ్య ప్రచన్న యుద్ధం జరుగుతోంది. వాళ్ళు ఒప్పుకోలే, ఎన్టీఆర్ సినిమాలోకి వెళ్ళటానికి కుదరదు అని చెప్పేశారు. వాళ్ళ మాట కాదనలేక గిరిబాబు కూడా ఆ సినిమాని వదులుకున్నాడు. ఈ కోపం కొంతవరకు ఎన్టీఆర్లో ఉంది. అయితే గిరిబాబుకి డౌట్ ఏంటంటే ఆయన కళ్ళెదురుగుండా కనబడితే పాత విషయాలు గుర్తుకొచ్చి ఈ సినిమాలో కూడా ఎందుకయ్యా చేస్తా వెళ్ళిపో అంటారేమని భయం. సరే ఒకరోజు సెట్లోకి వచ్చేప్పటికి ఎన్టీ రామారావు రిలాక్స్గా కూర్చొని ఉన్నారు. అందరూ ఆయన కాళ్ళకి దండం పెడుతున్నారు. గిరిబాబు కూడా వచ్చాడు. వచ్చి ఓన్లీ దండం పెట్టి ఊరుకున్నాడు. మనసులో డౌటే, ఈయనకు వద్దు వెళ్ళిపోమంటారేమో అని. కాకపోతే ఎన్టీ రామారావు పీతాంబరాన్ని పిలిచి ఇతనికి గడ్డం పెట్టారు, అది బాగా పొడుగ్గా అనిపిస్తుంది,
ఇతను యంగ్‌గా ఉన్నాడు కాబట్టి ఇతనికి ట్రిమ్ చేయండి బావుంటుంది అని చెప్పి సలహా ఇచ్చారు. పీతాంబరం ఏం చేశారంటే ఆ ట్రిమ్ చేసి తీసుకొచ్చి ఎన్టీ రామారావుకి చూపిస్తే శభాష్! గిరిబాబు నువ్వు పైకొస్తావు అని చెప్పేసి ఆశీర్వదించారు. అప్పటినుంచి ఎన్టీ రామారావు అంటే గిరిబాబు కూడా ఒక అనుబంధం ఏర్పడింది. ఈ సినిమాలోనే ఆయనతో కలిసి కూర్చోవడం, మాట్లాడటం, అలాగే అనేక సలహాలు ఆయన కూడా చెప్పడం కూడా జరిగేది. ఎందుకంటే గిరిబాబుకి సాహిత్యం మీద మంచి పట్టుంది. అనేక పుస్తకాలు చదివారు. ఈ విషయాన్ని ఎన్టీ రామారావు కూడా గ్రహించారు. మీరు నాగమ్మ నాయకుడు, విశ్వనాథ నాయకుడు ఈ ఇద్దరు తల్లిదండ్రులు శ్రీకృష్ణదేవరాయల కొలువులో ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ విషయం గురించి గిరిబాబు ప్రస్తావించి ఈ సినిమా మీరు తీస్తే బాగుంటుంది అన్నగారు. ఎందుకంటే అప్పటికి ఎస్వి రంగారావు గారు బతుకున్నారు. ఎస్వి రంగారావు గారు తండ్రిగా నాగమ్మ నాయకుడు క్యారెక్టర్లో, విశ్వనాథ నాయకుడు క్యారెక్టర్లో ఎన్టీ రామారావు గారు మీరు నటిస్తే బాగుంటుందని చెప్పడంతో ఎన్టీ రామారావు కూడా ఆలోచనలో పడ్డారు. ఆ సినిమా ఆయన తీద్దామని చెప్పి కూడా అనుకున్నారు. ఆ ప్రాజెక్ట్ కూడా రెడీ చేసుకున్నారు. కాకపోతే ఇది హిస్టారికల్ మూవీ. హిస్టారికల్ మూవీ ఆ రోజుల్లో ఆడుతుందా ఆడదా అని చెప్పి ఆయన డౌట్పడ్డారు. కానీ ఇదే సినిమాని తర్వాత దాసనారాయణరావు దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ నటించడం జరిగింది. అంటే గిరిబాబు కూడా అంత ఆలోచన ఉండేది ఆయనకి, ముందు ముందు ఎలాంటి సినిమాలు తీయాలని చెప్పి. ఈ సినిమాలో ఒక దృశ్యం ఉంటుంది. ఆ దృశ్యం ఏంటంటే మరి ఈ విలన్ అయినటువంటి ప్రభాకర్ రెడ్డి తన రెండు కాళ్ళని తీసుకెళ్ళి ఒక టేబుల్ మీద పెట్టుకొని రిలాక్స్గా కూర్చొని ఉంటాడు. కూర్చున్నప్పుడు ఎన్టీ రామారావు ఆ షూస్ని చూసి అది 8, 9 నెంబర్లు అని చెప్పి గ్రహించడం జరుగుతుంది. దాంతో ఒక్కసారి ఆవేశంతో రగిలిపోతాడు. తన తల్లిదండ్రులను చంపినటువంటి ఇతన్ని ఎలాగైనా సరే తన పగ తీర్చుకోవాలని చెప్పేసి ఒక విధంగా ప్రతినిపూర్ణ ఉన్నాడు కదా, అది మనసులో ఉంటుంది. అయితే ఆ భావావేశాన్ని, ఆ కోపాన్ని అణుచుకొని తనకు పట్టిన చెమటని చేతితో ఇలా తీసి అలా విసిరేసే సన్నివేశంలో చాలా భావావేశంతో నటించాడు ఆయన. అందరూ క్లాప్స్ కొట్టారు. ఈ సినిమా ఈ షాట్ జరుగుతున్నప్పుడు కెమెరా వెనకాల గిరిబాబు నుంచొని ఉన్నాడు. గిరిబాబు మొహంలో ఏ స్పందన లేదు. అయితే అప్పటికి ఎన్టీ రామారావుకి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి గిరిబాబుని అడిగాడు, ఇందులో ఏమైనా లోపం ఉందా ఎందుకని అని చెప్పి అడిగితే, మీరంతా బాగా చేశారు సార్, కానీ ఒక్కటి ఆ చెమటని తీసి విసిరేసే సన్నివేశమే నాకెందుకో కొంచెం ఇబ్బందిగా అనిపించింది అన్నాడు ఆయన. దాంతో ఎన్టీ రామారావు ఒకసారి ఆలోచనలో పడి ఎస్డి లాల్ దీనికి డైరెక్టరు, ఎస్డి లాల్ని అడిగితే ఆయన అవునని చెప్పలా కాదని చెప్పలా, ఏం సమాధానం చెప్పలేకపోతున్నాడు ఆయన. దాంతో వన్ మోర్ టేక్ అని చెప్పేసి ఎన్టీ రామారావు నటించారు. నటించి ఆ షాట్ని అద్భుతంగా చేయడం జరిగింది. ఇదంతా ఎందుకు మీకు చెప్పాలంటే ఎన్టీ రామారావు అందరి సలహాలు కూడా తీసుకుంటాడు ఆయన. చాలామంది ఆయన వట్టి పొగడుతో వెళ్తారు, ఎవరి అభిప్రాయాలు తీసుకోరు, ఆయన అంతా తను ఏదైతే అదే మొండిగా చేస్తారు అని అంటారు. కానీ తను షూటింగ్లో ఉన్నప్పుడు తనకంటే చాలా జూనియర్ ఆర్టిస్ట్ అప్పుడు గిరిబాబు సలహా చెప్తే ఆ గిరిబాబు సలహాను పాటించి దాన్ని ఇంప్రూవైజ్ చేసుకున్నారు ఎన్టీ రామారావు. దట్ ఈస్ ఎన్టీ రామారావు. ఈ విధంగా ఈ గిరిబాబు కూడా తన విలనిజాన్ని ఈ సినిమాలో బాగా మెప్పించాడు. ముఖ్యంగా ఇందులో కనుక బాలకృష్ణ నరసింహంగా అవతరించడానికి చాలా ఈ సినిమాకి దోహదపడింది. ముఖ్యంగా గిటార్ వాయించేటువంటి సన్నివేశాల్లో చాలా సోబర్గా కనిపిస్తాడు, చాలా అందంగా కనిపిస్తాడు. అలాగే తర్వాత సినిమాల్లో తన సక్సెస్ అవ్వడానికి పొలి పునాది పడింది కమర్షియల్గా ఈ అందముల అనుబంధమే. ముగ్గురు కూడా జోడీ చాలా బాగుంటుంది. అయితే లత ఇందులో హీరోయిన్. ఒక పక్కన కనుక చూసుకుంటే లతని ఆ రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో తెలుగుకి వచ్చేప్పటికి మీకు బాగా గుర్తుండే ఉంటుంది నిప్పులాంటి మనిషిలో కూడా లతే నటించారు. కారణం ఏంటంటే ఆవిడ ఎంజి రామచంద్రన్ కాంట్రాక్ట్లో ఉన్నారు. ఆ కాంట్రాక్ట్లో ప్రకారం ఆవిడ తెలుగు సినిమాల్లో నటించాలంటే ఎంజి రామచంద్రన్ పర్మిషన్ ఉంటేనే అవుతుంది. అలాగే మంజులు కూడా అప్పుడు ఆయన కాంట్రాక్ట్లోనే ఉన్నారు. మనం చెప్పుకున్నాం కదా ఇంత రక్త సంబంధాలు. కృష్ణ వెళ్ళి ఎంజి రామచంద్రన్ పర్మిషన్ తెచ్చుకొని మంజులను తీసుకొచ్చారు ఆ సినిమాలో. ఈ సినిమాలోకి వచ్చేప్పటికి లత రామారావు వెళ్ళి మరి ఆ రోజు ఎంజి రామచంద్రన్తో మాట్లాడి పీతాంబరం కూడా మాట్లాడారు. ఆవిడని ఈ తెలుగు సినిమాలోకి తీసుకొచ్చారు. ఆ విధంగా లత ఈ సినిమాకి ఒక ఎసెట్, పాటల విషయంలో కానీ దీంట్లో కానీ. మరి జయమాలిని మీకు అందరికీ బాగా తెలుసు. ఆవిడ ఒక డాన్సర్గా ర్యాంప్గా మనకు కనపడతారు. కానీ
ఆవిడ తొలినాళ్ళలో హీరోయిన్ అవుతామని చెప్పి వచ్చారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ఆవిడ నటిస్తారు. చాలా అందంగా, చాలా చక్కగా, చూడ ముచ్చటగా ఉంటారు జయమాలిని. తర్వాత దర్శకులు ఆవిడని అసలు హీరోయిన్ పాత్ర కనుక ఎంకరేజ్ చేస్తుంటే బాగుంటుంది. ఎందుకంటే అందం ఉంది, నాట్యం బాగా ఉంది. కానీ ఎందుకనో ఆవిడ కూడా వ్యాంప్ క్యారెక్టర్స్ వైపు అడిగేశారు. అలాగే నిర్మాతలు కూడా ఆ విధంగానే చూశారు, ఆ విధమైన అవకాశాలు ఇచ్చారు. కానీ ఎస్డి లాల్ లాగా హీరోయిన్ అవకాశం కనుక ఇచ్చుంటే మరొక మంచి హీరోయిన్ ఇండస్ట్రీకి దొరికేదేమో. ఆ ఛాన్స్ ఆ తర్వాత మనకి ఎప్పుడు కూడా దొరకల. ఆ విధంగా జయమాలిని ఈ సినిమాలో కూడా అద్భుతంగా ఆలోచిస్తుంది. ఏదేమైనా సరే అన్నదమ్ముల అనుబంధం ఒక రీమేక్ చిత్రం అయినా సరే, ఇది తొలి నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి రిలీజ్ అయ్యేంత వరకు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. పీఠాపురం తమిళంలో తీసినటువంటి ఈ సినిమా అంత హిట్ అవ్వాల, కానీ తెలుగులో తీసినటువంటి ఈ సినిమా చాలా బ్రహ్మాండమైన హిట్ కొట్టింది. దానికి కారణం ఏంటంటే ఎన్టీ రామారావు తన నటనని ఎంజి రామచంద్రన్ నటనతో పోల్చుకుంటే ఎంజి రామచంద్రన్ 2 రూల్స్ చేశారు ఇందులో తమిళంలో. అది ప్రేక్షకులకు అంతగా నచ్చల. కానీ ఎన్టీ రామారావు పాత్ర ఏ మాత్రం కూడా సీరియస్నెస్ తగ్గకుండా, ఒక డ్యాన్సులు ఇలాంటివి చేయకుండా ముందుకెళ్ళింది కాబట్టి ఈ సినిమాని ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నారు. పీతాంబరానికి లాభాలు తీసుకొచ్చినటువంటి సినిమా కూడా అన్నదమ్ముల అనుబంధం. అన్నదమ్ముల అనుబంధం తర్వాత కాలంలో అనేక సార్లు రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన ప్రతిసారి కూడా అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. ముఖ్యంగా ఈ అన్నదమ్ముల అనుబంధం పాటలు మనం ఇప్పటికీ చెప్పుకోవాలి. అప్పట్లో ఏ ఫంక్షన్ అయినా, ఎక్కడైనా, ఏది అయినా సరే ఈ పాటలు మనకి తప్పనిసరిగా వినిపించేవి. ఆల్ ఇండియా రేడియోలో ఈ పాటలు కనుక వస్తే ఎవరైనా సరే వాళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళే పని ఉంటే ఆ పని ఆపేసుకొని ఆ రేడియో ముందు కూర్చొని ఆ పాట అంతా పూర్తయిన తర్వాత వెళ్ళేవాళ్ళు. అలాగే గ్రామ్ఫోన్ రికార్డ్స్ అప్పట్లో ఉండేవి. ఆ గ్రామ్ఫోన్ రికార్డ్స్లో ఈ గ్రామ్ఫోన్ రికార్డ్స్ తీసుకొచ్చి బర్త్డే ఫంక్షన్స్ మీకు తెలుసు కదా, కేక్ కటింగ్, అప్పుడు కేక్ కటింగ్లు అంత లేవు. ఈ పాటలు పెట్టుకొని వాళ్ళంతా కూడా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. ఇది నా కళ్ళారా చూసినట్టు ఆ రోజు సామాజిక పరిస్థితులు. ఆ రోజుల్లో అందమైన అనుబంధం పాటలు అంత బాగా పాపులర్ అయింది. ముఖ్యంగా బాలసుబ్రహ్మణ్యం విషయానికి వచ్చేప్పటికి బాలకృష్ణ అంతకుముందు కృష్ణకి బాగా అలవాటు పడిపోయారు. ఆయన పాటలు పాడటం, ఆయన గొంతుకి ట్యూన్ అవటం. కానీ ఈ సినిమాలోకి వచ్చేప్పటికి ఒక పక్కనేమో రామకృష్ణ చాలా బ్రహ్మాండంగా వెలుగొందుతున్నాడు. అలాంటి టైంలో ఒక విధంగా మురళీమోహన్కి, బాలకృష్ణకి వాళ్ళకి వాయిస్తో, అంటే యువతరం ఏ విధంగా కోరుకుంటుందో అలాంటి పాటలు అందించి తర్వాత కాలంలో తన పొజిషన్ని స్థిరపరుచుకున్నాడు. ఆ స్థిరపడటానికి కారణం కూడా అన్నదమ్ముల అనుబంధమే. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయండి అన్నదమ్ముల అనుబంధం. ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే ఈ సినిమా అయితే తప్పకుండా చూడాలి. ముఖ్యంగా బాలకృష్ణ ఈరోజు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆయన సినిమాలో కమర్షియల్కి బ్రేక్ ఇచ్చింది కూడా ఈ సినిమా కాబట్టి బాలకృష్ణ అభిమానులు కూడా మరొకసారి ఈ సినిమా చూడాల్సిందే. ముఖ్యంగా ఎన్టీ రామారావు చలనచిత్ర జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అలాంటి పరిస్థితి 1975. ఆ తర్వాత ఆయనకు ఒక మార్గం తెలిసింది. తను కమర్షియల్గా తను ఫిట్ అవుతాను, ఇంకా ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్స్ వేయక్కర్లేదు, ఈ పదానే మనం ముందుకు సాగుదాం అని తెలియచెప్పిన సినిమా కూడా అన్నదమ్ముల అనుబంధమే. కాబట్టి ఈ ఎపిసోడ్ విన్నటువంటి మీ అందరికీ కూడా నేను కోరుకునేది ఒకటే, చాలా విషయాల్ని సేకరించి మీ ముందు ఉంచుతున్నాం, మీరు అభిమానిస్తున్నారు. రాబోయే కాలంలో కూడా ఎన్టీ రామారావు చలనచిత్ర జీవితంలో ఉన్నటువంటి అనుభవాల్ని మీ దృష్టికి నేను తీసుకొస్తాను. అలాగే మా ఛానల్కి మీరు సపోర్ట్ చేస్తూ లైక్ చేయండి. మీ లైక్ చేస్తే అది మాకు ఒక టానిక్ లాంటిది. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ సపోర్టు మాకు ఒక మోరల్గా చాలా విలువైంది. అలాగే మీ కామెంట్స్ కూడా మాకు తెలియచేయండి. కంటెంట్ ఇంతకంటే బాగా అందించడానికి మేము ప్రయత్నం చేస్తాం. అన్ని విధాలా సహకరిస్తున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.